హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనైతే ఈరోజు మీకు మటన్ కర్రీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఆయిల్ వేడైన తర్వాత 4-5 లవంగాలు, 4-5 యాలక్కాయలు, 2-3 ముక్కలు దాల్చిన చెక్క, బగారాకులు వేసాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఉల్లిగడ్డ, మిరపకాయలు నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, అవి వేసాను. ఉల్లిగడ్డ వేసిన తర్వాత నేను ఇందులోనే ఇప్పుడు 4-5 పుదీనాకులు అయితే వేస్తున్నా, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది దాంతో. చూడండి, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. కాస్త కలుపుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు పసుపు అయితే వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, వేశాను. ఇప్పుడు మనం ముందుగా క్లీనింగ్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేస్తాను. చూడండి, దాన్ని మసాలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, మసాలా అయితే ముక్కలకి పట్టేసింది. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి అయితే బాగా కలుపుకోవాలి. చూడండి, కారం అయితే సరిపోయింది అనుకుంటున్నాను నేను. ఇందులోనే 3 గ్లాసుల వాటర్ పోసి మూత పెట్టేసి కుక్కర్ మనకి 4 హై ఫ్లేమ్లో, 4 లో ఫ్లేమ్లో వస్తే, ఎందుకంటే 8 విజిల్, ఎందుకంటే మటన్ కాస్త ముదిరింది. లాత తాగితే మీరు 6 విజిల్లో ఉడికించుకోవచ్చు. నేను చూడండి, ఓపెన్ చేసి చూస్తున్నాను. ముక్క అయితే ఉడికిపోయింది. చూడండి, కలర్ కూడా బాగా వచ్చింది. మటన్ అయితే ఉడికింది. ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర ఆకు వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, వావ్, సూపర్గా కనబడుతుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.